హరే కృష్ణ. ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగంగా నాగలింగేశ్వరం గురించి తెలుసుకుందాం. ఒకనాడు తారకాండు అనే రాక్షసుడు గొప్ప రాక్షస సైన్యంతో ఒక వనంపై దాడి చేసి సాధువులను, సుగుణవంతులను, భక్తులను బాధించాడు. ఒకరోజు సుప్రియుడు అనే పేరుగల వర్తకుడు స్వీయ పరివారముతో వెళుతూ ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు తారకాయుడి కంటపడ్డాడు. ఆ సుప్రియుడి కుటుంబాన్ని బంధించి చెరసాలలో ఉంచాడు తారకుడు. విచారరహితుడైన సుప్రియుడు భారమంతా ఈశ్వరుడిపైన ఉంచి కారాగారంలో అపార భక్తి శ్రద్ధలతో తన కంఠమును అలంకరించి ఉన్న శివలింగంను తీసి అర్చింప ప్రారంభించాడు. అది తెలుసుకుని తారకుడు అగ్నిపై గుగ్గిలమై చెరసాలకు వెడలి, ఓరి, నీవు శివలింగార్చనను మానేదవా లేక నా గదాయుధమునకు బలి అయ్యేదవా అని పలికాడు. సుప్రియుడు కదలక మెదలక శివధ్యానం ఉండడం చూసి తారకుడు కోపించి వాని తలను మొక్కలు చేయటకై గదనెత్తగా, సుప్రియుడు పూజించు లింగము నుండి శివుడు జ్యోతిగా ఉద్భవించి తారకాసురుని యావత్ సైన్యమును ధ్వంసం చేసి తారకుని చంపి, శివుడు ఈ దారుకావనమును క్రూరాత్ములు, పాపులు ప్రవేశించిన వెంటనే నశిస్తారు అని సుప్రియునకు వరములిచ్చదను అడగమన్నగా, అది విన్న సుప్రియుడు, శంకర, ఈ పవిత్ర దారుకావనంలోనే నీవు వెలసి ఉండవలసిందిగా కోరాడు. అతని కోరికను నెరవేర్చుతూ శివుడు తదాస్తు అని పలికెను. అది నాగలింగేశ్వరుడు. అచ్చట ఆ నాగలింగేశ్వరుడి ధ్యానం చేసిన మానవులు భయరహితులై సుఖంబునంద ఆనందంగా జీవిస్తారని సూతుల వారు మౌనేంద్రులకు చెప్పారు. శ్రీమాత్రే